మా సైడ్ వీటిని జీడికాయలు అంటాము. చాలా డేస్ నుంచి జీడికాయలు తినాలి అనిపిస్తుంది. మా అమ్మ వాళ్ళకైతే ఇంకా చాలా ఉన్నాయి. అక్కడికి వెళ్ళే ఛాన్స్ లేదు కాబట్టి ఇప్పుడు మా చెట్లోనే ఇంకా మా ఫామ్ దగ్గరికి వెళ్ళాను. మామిడి చెట్లు, దానిమ్మ చెట్టు, అంజీర్ అండ్ చిన్న చిన్న బేర్ యాపిల్స్ అంటారు కదా! అవి. అంజీర్ కూడా చాలా చిన్నగా ఉన్నాయి. ఫ్రూట్స్ అయితే ఏవీ లేవు. ఇంకా సరే అని చెప్పి కరివేపాకు అయిపోయిందని ఇంట్లో కట్ చేసుకుంటూ ఉన్నాను. కరివేపాకు కూడా చాలా పైకి వెళ్ళిపోయింది. కింద ఉన్నది మాత్రమే కట్ చేసుకోగలిగాను. తర్వాత ఈ మ్యాజిక్ ఏంటంటే ఒకసారి చూడండి. ఈ మ్యాంగోస్‌ని టచ్ చేస్తుంటే చాలా సాఫ్ట్‌గా లోపలికి ఇలా అవుతుంది మాగిపోయినట్టు. బట్ కానీ ఇవి అయితే మాగలేదు. ఇంటికొచ్చి కట్ చేసి కూడా చూసాను. చాలా పచ్చిగా ఉన్నాయి. నేను పండింటాయేమో అని చెప్పి ఒక్కటే కట్ చేసుకున్నాను. సో, ఒకసారి చూద్దాము. మళ్ళీ పండింటే నెక్స్ట్ డే వచ్చి కట్ చేసుకుందాం అన్నీ అని చెప్పి ఇంకా బనానాస్ కూడా చూసాను. కానీ ఇంకా పండలేదు. మా ఫామ్ మొత్తం రెడీ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే చీక్స్ వస్తాయి అని చెప్పి. టుమారో చీక్స్ వస్తాయి. బట్ కానీ క్లైమేట్ అయితే చాలా బాగుంది. ప్లెజెంట్‌గా చాలా ప్రశాంతంగా ఉండింది. నేను, మా పాప, మా అత్తయ్య ఇద్దరం ముగ్గురం వెళ్ళాము. నేరేడు పళ్ళు అందరూ తింటూ ఉంటే మేము మాత్రం ఇలాంటివి చూస్తూ ఉండాలి ఇవి వచ్చేంత వరకు. ఎందుకంటే బయట తీసుకొని తినలేము. మనసు అస్సలు రాదు. ఇంకేం చేస్తామని. సో, ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇలాంటి గడ్డి మనం ఒకవేళ ఆవులుంటే మీకు ఇలాంటి గడ్డి వేసుకుంటే బెస్ట్. చూసారా? ఒక సైడ్ నుంచి కట్ చేసుకుంటూ వచ్చామనుకోండి, ఇంకో సైడ్ నుంచి పెరుగుతూ వస్తుంది. సో, మళ్ళీ మనం మొత్తం అయిపోయేసరికి మళ్ళీ వెనక నుంచి మళ్ళీ కట్ చేసుకురావచ్చు. వాటికి కావాల్సింది కొంచెం వాటరు, కొంచెం ఎరువు అంతే. సో, మళ్ళీ మనం విత్తనాలు తెచ్చి వేసే పని కూడా ఉండదు. చాలా బాగుంది కదా! ఇదే ఈ ఐడియా అయితే. నాకైతే ఇక్కడ చూడండి మా ఫామ్ దగ్గర చెరువు కూడా ఉంటుంది. లొకేషన్ అయితే అదిరిపోయింది. సో, క్లైమేట్ కూడా చాలా కూల్‌గా, ప్లెజెంట్‌గా ఉండింది. జామకాయలు అవ్వచ్చు, నేరేడుకాయలు అవ్వచ్చు అండ్ ఏ ఫ్రూట్స్ అయినా సరే బనానా అవ్వచ్చు. అసలు కొనుక్కోవాలంటే మనసే రాదు నాకు. ఎందుకంటే ఇవి ఆల్మోస్ట్ మనం పండినవే కదా! వాళ్ళని అడిగామనుకోండి వందల్లో చెప్తారు రేట్లు. కొనుక్కోలేను, అలా అని ఉండలేను. సో, అందుకని చెప్పి అప్పుడప్పుడు వెళ్ళి చూస్తూ ఉంటా. ఇవి సీతాఫలము. సో, సీతాఫలం చెట్లు ఉన్నాయి అండ్ ఇవి మేమైతే వీటిని కిచ్చిలికాయ అంటాము నాకు తెలిసి. కొంతమంది డిఫరెంట్ నేమ్స్‌తో కూడా అనవచ్చు. బట్ ఒకటైతే తీసుకొచ్చాను. కొంచెం పండిందనుకున్నాను. బట్ కానీ ఇంటికొచ్చి కట్ చేసి చూస్తే ఓకేగా ఉంది. మల్లెపూలు కూడా అన్నీ అయిపోయాయి నేనొచ్చేసరికి. ఒక 10 డేస్ ముందొచ్చుంటే చాలా ఉండేవేమో. సో, ఇలా కిచ్చిలికాయ చెట్లు అయితే 2 ఉన్నాయి. రెండిటినింపు కాయలే ఉన్నాయి పాపం. నింపు ఉన్నాయి. సో, బరువుకి ఎలా భరిస్తున్నాయో ఏమో. ఇవి దగ్గరికి వెళ్ళాలంటే భయమేసింది. అక్కడంతా చెత్తంతా ఉంటే. ఆరెంజెస్ అండ్ పెద్ద నిమ్మకాయలుంటాయి కదా! అవి అండ్ టచ్ మీ నాట్ ప్లాంట్. ఈ చెట్టు మీలో ఎంతమందికి గుర్తుంది? చూడండి ఎంత బాగా మనం టచ్ చేస్తూనే క్లోజ్ అయిపోతుంది కదా! సో, నేనెప్పుడు వెళ్ళినా సరే మా ఫామ్ దగ్గర ఇలాంటివి కనిపిస్తే చాలు ఇలా ఆడుకుంటూ ఉంటా. నాకైతే హ్యాపీగా అనిపిస్తుంది. సో, ఇది మీతో షేర్ చేసుకుంటున్నా అంతే. ఇది మీరు కూడా అలాగేనా? సో, కానీ వాటికి ముళ్ళుంటాయి. కొంచెం చూసుకొని టచ్ చేయాలి. ఇంకా ఆరెంజ్ ఒకటైతే కట్ చేసుకున్నా ఎలా ఉంటుందో ఏమో అని. చాలా పచ్చిగానే ఉన్నాయి. ఇవి పండవుతాయో కావో కూడా నేనెప్పుడు చూసినా అలాగే ఉంటాయి అవైతే ఆల్మోస్ట్ 90%. పండైనా ఎవరైనా తినేస్తారంటే అది లేదు. అలాగే ఉంటాయి. సో, ఈ ప్లాంట్ అయితే నేను దగ్గుకి వాడతారని చెప్పి తెలుసు. బట్ కానీ ఇంతవరకు వాడలేదు. అందుకని చెప్పి ఒకటి తీసుకొచ్చాను. మా మా పాపతో ఇలా కాయ ఇచ్చాను. తనైతే పెద్ద టెంకాయ అనుకుంటుంది. మమ్మీ దీన్ని కట్ చెయ్యి వాటర్ తాగుదాం అంటుంది పాపము. బట్ కానీ లాస్ట్‌కి కట్ చేసి ఇచ్చాను. తను కూడా హ్యాపీగా తినింది. ఇది కొంచెం పండినట్టుంది కదా! ఓసారి కట్ చేసి చూద్దాం అని చెప్పి కట్ చేశాను. బట్ కానీ ఈ ఆకు పేరు మీకేంటో ఐడియా ఉందా? ఐడియా ఉంటే కామెంట్ చేయడం మర్చిపోకండి. నాకైతే ఐడియా లేదు. వీటిని కొంతమంది బజ్జీలు వేస్తారు. కొంతమంది పప్పు కూడా చేస్తారు. ఏంటో మరి ఘోరంగా. సో, ఏదో వేపాకుతో మంత్రించినట్టుంది కదా! అది కరివేపాకు. మా ఫామ్ నుంచి తెచ్చుకున్నది. సో, కరివేపాకు అండ్ ఇంతకుముందు చూయించాను కదా! ఆకును ఏదో అంటారు ఐడియా లేదు. బట్ కానీ తింటారని తెలుసు దగ్గుకి. మా పాప రియాక్షన్ చూడండి. అండ్ తర్వాత మామిడికాయ. పాపకి చిన్న ఆరెంజ్ కాయ కూడా ఇచ్చాను. తను ఏం చేస్తుందని చిన్న టెంకాయ మమ్మీ పెద్ద కాయ, చిన్న కాయ అని చెప్తోంది నాకి. లిటరల్లీ తను ఏమనుకుంటుందంటే టెంకాయనే అనుకుంటుంది. బొక్క పెడితే వాటర్ వస్తాయనే ఐడియాతోనే ఉంది తను.
ఇంకా సరేలే తన ఇంటెన్షన్ మనం ఎందుకు స్పాయిల్ చేయడం అని చెప్పేసి నేను ఇంకేం చెప్పలేదు. కట్ చేసినప్పుడు చూద్దులే నాన్న అని చెప్పి వెయిట్ చేశాను. సో తనైతే కాయ కట్ చేయాలని ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి అడుగుతూనే ఉంది. మమ్మీ కట్ చేయి, మమ్మీ కట్ చేయి అని. ఇంకా కట్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను. మ్యాంగో కూడా ఇచ్చాను మా పాప చేతికి. సో దాని బేబీస్ అంట ఇవి 2. ఎందుకంటే గ్రీన్‌గానే ఉన్నాయి కదా! సో అలాగే అనుకుంటుంది. ఇంకా పాపని ఎందుకు అప్సెట్ చేయడం అని చెప్పి నేను అలాగే అను నాన్న అని చెప్పాను. ఇంకా మ్యాంగో కట్ చేద్దామని చూసా. సో దాన్ని కట్ చేసిన తర్వాత నాకేం అర్థమైందంటే అసలు అది పండు మామిడికాయ కాదు. తర్వాత అది కర్రీస్‌కి వేసే మామిడికాయ కూడా కాదు. మనం పచ్చడి పెడతాం కదా! మ్యాంగో ఆ మామిడికాయ నాకు కట్ చేశాక స్మెల్ పచ్చడి స్మెల్లే వస్తుంది. సో లిటరల్లీ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మనకి పచ్చడికి మ్యాంగోస్ కూడా దొరికాయి అని. సో ఇంకొక 5-10 డేస్ పోతే ఇంక అన్నీ కట్ చేసుకొచ్చి పచ్చడి కూడా పెట్టేయాలి. చాలా పుల్లగుంది. చాలా అంటే చాలా పుల్లగుంది. నేనొక్కతే తింటే సరిపోదు కదా అని చెప్పి మా పాపకి కూడా ఇచ్చాను. తన రియాక్షన్ చూడండి. చాలా ఫన్నీగా పెట్టేసింది ఎక్స్‌ప్రెషన్ అయితే. ఓకే. బావుంది ఈ క్యూట్ ఎక్స్‌ప్రెషన్ కూడా చూడడానికి. అండ్ వాళ్ళ డ్యాడీని అడుగుతుంది తిను డ్యాడీ అని. తర్వాత నెక్స్ట్ ఈ కాయ కట్ చేద్దాం అని చెప్పి స్టార్ట్ చేశాము. ఎంతసేపటికి కట్ చేస్తూ ఉంటే కాయ తోలు తప్ప గూడైతే బయట రావడం లేదు. ఇంకా సరే కట్ చేద్దాం అని చెప్పి కట్ చేస్తూ ఉన్నాను. బట్ అది ఇంకా కొంచెం పండు అవ్వాల్సింది నాకు తెలిసి. బట్ కానీ టేస్ట్ అయితే ఓకే బాగుంది. అంత బ్యాడ్‌గా లేదు. అలా అని చెప్పి గుడ్‌లాగా కూడా లేదు. బాగుంది. తినడానికి తినొచ్చు. అండ్ ఈ పండు ఏంటంటే షుగర్ పేషెంట్స్‌కి చాలా మెడికల్‌గా అవ్వచ్చు, హెల్త్ బెనిఫిట్స్ అవ్వచ్చు, షుగర్ కంట్రోల్‌కి అవ్వచ్చు బాగా యూజ్ అవుతుందని విన్నాను. ఎందుకంటే మా తాతయ్య ఈ ఫ్రూట్‌ని ఎక్కువ కన్జ్యూమ్ చేసేవారు. ఆయన ఉన్నప్పుడు షుగర్ కాబట్టి ఆయనకి. ఇప్పుడు ఆయన లేరు. కాబట్టి షుగర్ ఉన్నవాళ్ళు ఈ కాయ తినడానికి ఎక్కువ ప్రిఫర్ చేయండి నాకు తెలిసి. సో ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. సో నేను అక్కడ కట్ చేస్తుంటే మా పాప తోలు కూడా తినాలేమో అని చెప్పి పాపం తినడానికి చూస్తోంది. తర్వాత నేను చెప్పాను అది కాదమ్మా అని. సరే అని చెప్పి ఇంకా వెయిట్ చేస్తూ ఉంది. ఇంకెప్పుడు వస్తుంది గూడు అని. సో వచ్చేసింది ఇంకా. సో కట్ చేస్తే అవి మనకి ఆరెంజ్ తొడలు ఉంటాయి కదా! చిన్న చిన్న స్లైసెస్ అలా కాకుండా చాలా పెద్దగా ఉన్నాయి స్లైసెస్ దీనికి. సో టేస్ట్ కూడా బాగుంది. మనం అలా అని చెప్పి 10కి 10 ఇవ్వలేం కానీ 10కి ఒక 8-7 అయితే ఇయ్యొచ్చు. మరి అంత టేస్ట్ లేదు. మరి అంత వరస్ట్‌గాను లేదు. బాగుంది. ఓకే. తినొచ్చు. షుగర్ పేషెంట్సే కదా అని కాదు. మనం కూడా తినొచ్చు. మనకి కూడా చాలా బెనిఫిట్స్ హెల్త్ బెనిఫిట్సే. సో తినాలి అనుకున్న వాళ్ళు ఆలోచించకుండా తినండి. బాగుంది. ఇంక ఇలా చీల్చితే మన వల్ల కాదని చెప్పి ఇంక చాకుతోనే కట్ చేస్తున్నాను. ఇంకా మా పాప వెయిట్ చేస్తూ ఉంది. తన ఎక్స్‌ప్రెషన్ అయితే చాలా క్యూట్‌గా ఇస్తుంది. చూడండి తనైతే వెయిట్ చేస్తుంది లీగలీ. చూసారా ఎంత బాగుంది కదా! సో ఇంత కష్టపడి కట్ చేసినందుకు ఫలితం అయితే వచ్చేసింది. సో టేస్ట్ చేస్తుంది మా చిట్టి తల్లి. ఓకే మమ్మీ అంటుంది. బట్ బాగుందండి. నేను తిన్నాను. చాలా బాగుంది. నాకు నచ్చింది. ఎలా ఉంటుందో అనుకున్నాను. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నది ఏంటంటే లోపల ఆరెంజ్‌గా ఉండేది. ఆరెంజ్ అండ్ యెల్లో. దీనికైతే మరి ఆరెంజ్ లేదు, యెల్లో లేదు. వైట్‌గా ఉంది. మేబీ పింకిష్ రావచ్చు పండిన తర్వాత అని నా ఒపీనియన్. సో ఇది కొంచెం పచ్చిగా ఉంది కదా! అలా ఉందేమో. హెల్త్‌కి మంచిదని చెప్తున్నారు కాబట్టి ఎలా ఉన్నా తినాలి. అట్లీస్ట్ ఒక్కటైనా తినాలి కదా! సో ఇంకా ఇంట్లో అందరికీ ఇచ్చేసాను. తిన్నారు. ఓకే. బానే ఉంది. అండ్ ఇంకా మా ఫామ్‌లోనే ఉన్నాయి కాబట్టి అప్పుడప్పుడు ఒక్కొక్కటి తెచ్చి కట్ చేస్తే అప్పుడప్పుడు మనము తింటాం. ఇంట్లో వాళ్ళు తింటారు. హెల్త్‌కి బెస్ట్ అని నా ఒపీనియన్. సో మొత్తం ఇలా కట్ చేసి ఇలా పీసుల్లాగా కట్ చేసి పెట్టాను. ఎంత షైనింగ్ ఉంది తెలుసా! లిటరల్లీ నేను చూస్తుంటే ఫోన్ కెమెరా ఏమన్నా అలా ఉందా అని చూసాను. మళ్ళీ బయట చూస్తే తొడలు నిజంగానే అంత షైనీగా ఉన్నాయి. అంత క్లియర్‌గా ఎంత బాగున్నాయి. అసలు సీడ్సే లేవు దీంట్లో. సీడ్స్ ఉంటే నేను ఫార్మింగ్‌కి ఒక దీంట్లోకి వేసి పెట్టేదాన్ని మొలకెత్తని అని. సో తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత మా చిట్టి తల్లి చిన్ని గూడు కట్టుకొని ఆ గూడులో కూర్చోంది. సో వాళ్ళ డ్యాడీ కోసం వెయిట్ చేసి డ్యాడీ కోసం చూడకుండా దాక్కుంటోంది. సో చిన్నపిల్లలు ఉంటే ఇలాంటి గేమ్స్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదా! సో అలసిపోయి ఫార్మింగ్‌కి వచ్చేసరికి ఇలా కాసేపు సరదాగా అంతే ఈరోజు వీడియో అయితే.
సో, అప్పుడప్పుడే వెళ్తూ ఉంటాను నేను మా ఫామ్‌కి. సో, ఇంకా ఆల్మోస్ట్ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో వెళ్తాను. ఎందుకంటే చీక్స్ వచ్చేసాయి కదా! చీక్స్ వస్తే భలే టైమ్ పాస్ భలే ఉంటాయి అవి ఆడుకోవడానికి. పెద్దయిన తర్వాత అంత బాగోవు గానీ, ఇప్పుడైతే భలే ఉంటాయి చిన్న చిన్నగా చీక్స్. టుమారో వెళ్ళి మా పాప మీద తలపైన వదులుతాను. తన రియాక్షన్ చూద్దాము. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఓకే. మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డు లైక్, షేర్, సబ్స్క్రైబ్. లాంగ్ వీడియో అని చెప్పి చూడకుండా ఉండకండి. చూడండి. ఓకే. బాయ్.